సిటీ ప్రజల్ని నోట్ల కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. ఎక్కడ ఏటీఎంకి వెళ్లినా నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నోట్ల రద్దు నాటి పరిణామాలు మళ్లీ వచ్చాయంటున్నారు సిటీ జనం. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలపై హరిత గ్రౌండ్ రిపోర్ట్. అసలే చేతిలో డబ్బులు లేవు, ఆపై బ్యాంకులకు వరుస సెలవులు. మరి చిన్న చిన్న అవసరాలకు జనాలు అడ్జస్ట్మెంట్ ఎట్లా అవుతున్నారు? బస్సుల్లో, బండ్లపైన, ఇక ఆటోల్లో తిరిగే వాళ్ళు ఆల్టర్నేట్ గా ఏం వెతుక్కుంటున్నారు? ప్రస్తుతం మనం సైబరాబాద్ దగ్గర ఉన్నాము. మరి ఈ సైబరాబాద్ దగ్గర మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాం. ఒకసారి పబ్లిక్ ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు బ్యాంకులకు సెలవులు అంటారు వరుసగా. మరి మీ దగ్గర ముందే ఏటీఎంలో నుంచి తీసి పెట్టుకున్నారా లేదంటే ఎట్లా? మధ్యతరగతి కుటుంబం ఎలా ఆలోచిస్తుంది, ఎప్పుడు అవసరం పడుతుందో అప్పుడే తీసుకుంటుంది. 6వ తారీఖున ట్రై చేస్తున్నాను, ఏ ఒక్క ఏటీఎంలో అమౌంట్ లేవు. కమ్సంగా ఇప్పటికి 25 ఏటీఎంస్ ట్రై చేశాను నేను. ఏ ఒక్క ఏటీఎంలో అమౌంట్ లేవు. దానివల్ల చాలా ఇబ్బంది పబ్లిక్ అవుతుంది. రాత్రి ఒక ఏటీఎం చూశాను మా సర్నార్లో. ఆ ఏటీఎంలో అమౌంట్ తీసే దగ్గర కమ్సంగం లేదంటే 15 మెంబర్స్ రాత్రి 11 వరకు ఉన్నారు అక్కడ. మోస్ట్లీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్సే ప్రిఫర్ చేస్తాను, కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నాకు క్యాష్ కావాల్సి వచ్చింది. సో ఐ హావ్ టు పే సమ్ 2000 అవుట్ దేర్. చూస్తే బ్యాంక్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. సో ఐ నీడ్ అ క్యాష్ రైట్ నో. ఐ డోంట్ నో. నీకేమైనా ముందు తెలుసా? హాలిడే అని తెలుసు, కానీ మరి ఇట్లా ఏటీఎంస్ కూడా క్లోజ్ ఉంటాయి అని తెలియదు. సో ఏటీఎంస్ క్లోజ్ ఉంది, క్యాష్ ఎక్కడ ఏదో ఒక దగ్గర దొరుకుతుంది కదా అని ఫ్రీగా ఉంది కదా అనుకున్నా. సో ఇప్పుడు క్యాష్ చూస్తుంటే ఎక్కడ దొరకనట్లేదు. ఇక్కడ ఏ ఏటీఎం అయినా కూడా నో క్యాష్ అన్ని బంద్ ఉన్నాయి. సఫర్ అవుతున్నాం చాలా. ఇదివరకు బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి, కానీ అప్పుడు ఏటీఎం లో డబ్బులు ఉంటుండే. మరి ఇప్పుడు ఉన్నాయా? ఎక్కడైనా తిరిగినా? లేవు మేడం, ఎక్కడ లేవు. ఈ వర్షం బట్టి 10-15 ఏటీఎంలలో చూసినాం, ఎక్కడ లేవు. మరి ఎట్లా ఇప్పుడు ఇంట్లో అడ్జస్ట్మెంట్ కి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, వాటికి ఖచ్చితంగా క్యాషే కంపల్సరీ అవసరం. అంటే క్యాష్ లెస్ కార్డ్ మీద కొనుక్కునేవి కొన్ని ఉన్నా కూడా క్యాష్ తో పే చేసేవి కొన్ని ఉంటాయి. మరి అట్లాంటి వాటికి ఎట్లా అడ్జస్ట్మెంట్ కు కొద్దిగా ముందు తీసి పెట్టుకున్నాం, కానీ పెద్ద అవసరాలకు ఏటీఎంలో ఎక్కడ ఏ 10-15 ఏటీఎంలకు పోయినా కూడా నో స్టాక్ అని ఉన్నది. అందువల్ల సఫర్ అవుతున్నాం. సో సైబరాబాద్ లక్డీ కప్పుల దగ్గర సిచ్యువేషన్ ఇలా ఉంటే ఒకసారి ఖైరతాబాద్ జంక్షన్కి వెళ్ళి చూద్దాం, అక్కడ పరిస్థితి ఎలా ఉందో. ఖైరతాబాద్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నాము. బ్యాంక్ పక్కనే ఏటీఎం కూడా ఉంది. బ్యాంక్ అయితే ఎట్లాగో క్లోజు. మరి ఏటీఎంలో ఒక్కసారి సిచ్యువేషన్ చూద్దాం. ఏటీఎం దగ్గర కూడా నో క్యాష్ బోర్డే మనకి కనబడుతుంది. ఏటీఎం దగ్గర ఒక 4-5 పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. ఏటీఎంకి వచ్చావు, అమౌంట్ కోసం వచ్చావా? మరి ఏంటి? అమౌంట్ కోసమే వచ్చాను, కానీ ఏటీఎంలో అసలు సిటీ మొత్తంలో ఎక్కడ మనీ లేవు. మనీ చాలా కష్టంగా ఉంది. మా నార్మల్గా జనాలకి రోజు అవసరాలు కూడా చాలా కష్టంగా ఉంది. ₹1 కూడా మనీ రావట్లేదు. అంటే 100s 50s అని చెప్పి ఫస్ట్లో అన్నారు, అసలు అవి కూడా లేవు. అంటే ఈ రోజే వచ్చావా లేదంటే 1 వీక్లో ఎప్పుడైనా వచ్చావా? 1 వీక్ నుంచి తిరుగుతున్నాను. 1 వీక్ కాదు, 10 days నుంచి తిరుగుతున్నాను. ఒక్కరోజు కూడా నాకు మనీ రాలే. ఫస్ట్ ఏదో కొన్ని రోజులు వచ్చినాయి, 500s అని 1000s అని అవి వచ్చినాయి, కానీ ఇప్పుడు ఏం లేవు. మరి బ్యాంక్ ఏమైనా తీసుకున్నావా? మరి కనీస అవసరాలకు లేదంటే ఇంట్లో ఏ అవసరాలు ఉన్నాయి? ఇప్పుడు నీ ముందున్న టాస్క్ ఏంటి? నా ముందు టాస్క్ అంటే మా డాడీ ఏమో నాకు చెప్తున్నాడు మనీ తీసుకురా. నాకైతే అసలు ఎక్కడ తిరిగినా మనీ లేవు. ఇంట్లో చాలా కష్టంగా ఉంది. కూరగాయలు కానీ వాళ్ళకి వీళ్ళకి ఉంటాయి కదా ఇంటి దగ్గర. మంత్ స్టార్టింగ్ కదా ఇది మళ్ళీ, సో చాలా కష్టంగా ఉంది. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మన డబ్బులు బ్యాంకులో అకౌంట్లో ఉంచుకొని కూడా ఎన్నిసార్లు ఏటీఎంలో చుట్టూ బ్యాంకులోకి తిరగాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. మాకు చాలా బాధేస్తున్న విషయం. అంటే బ్యాంకులు బంద్ అని ముందు తెలుసా మీకు? ముందే ఏమైనా అమౌంట్ తీసి పెట్టుకున్నారా? క్యాష్లెస్ ఏమైనా చేస్తారా మీరు? క్యాష్లెస్ చేయడం తక్కువ, అంటే చిన్న చిన్న అవసరాలకు ట్రాన్సాక్షన్ క్యాష్లెస్ జరగడం కాబట్టి ఏటీఎం నుంచి తీసుకోవాల్సింది. కాబట్టి నిన్న వర్కింగ్ డేలో కూడా ఏటీఎంలో ట్రై చేస్తే కనీసం డబ్బులు కూడా ఏటీఎంలో లేకపోవడం చాలా బాధాకర విషయం. మీరు అమౌంట్ తీయడానికి వచ్చారా ఏంటి? బుక్ చెక్ చేసానికి వచ్చిన డబ్బులు లేవు, ఇలా డబ్బులు రాలేవని చెప్తుర్రు. నిన్న కూడా వచ్చిపోయినా, నిన్న కూడా రాలేదు. అంటే బ్యాంకులు బంద్ కదమ్మా, ఇక్కడ చూసుకోవచ్చా? మరి ఎట్లా? అందు గురించే చెక్ చేద్దామని వచ్చినాము. ఇక్కడ బ్యాంక్ బంద్ ఉందని. మనీ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకుంటున్నారు? ఖర్చుకే కావాలని వచ్చినాము. వేరే దగ్గర తీసుకుంటే వేరే వాళ్ళు కూడా లేవు అంటున్నారు. అకౌంట్ ఎక్కడ అని బ్యాంక్ బంద్ ఉంది కదమ్మా, ఏటీఎం కార్డు కూడా బంద్ ఉంది, ఎక్కడ నుంచి తేవాలి డబ్బులు అని అంటున్నారు. వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఎట్లనో అడ్జస్ట్ చేసుకున్నా. అలా ఈ 3 రోజులు బ్యాంకులు బంద్ అన్నారు కదా, ఆ విషయం తెలుసా మీకు? తెలియదు. ఇప్పుడు తెలిసింది, ఇక్కడ వచ్చినాక తెలిసి ఎంతవరకు దాకా తెలియదు మాకు. 3 రోజులు బంద్ అని. ఇక్కడ ఈ పొజిషన్ ఉంది. మరి పంజాగుట్ట ఏరియాకి కూడా ఒకసారి వెళ్దాం. పంజాగుట్టలో కొన్ని ఏటీఎంస్ అలాగే బ్యాంకులు తిరిగి అక్కడ పొజిషన్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పంజాగుట్ట ఏరియాలో ఉన్నాము. మరి పంజాగుట్ట ఏరియాలో ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఉన్నాం.
మరి ఏటీఎం దగ్గర స్క్రీన్ పైనే చూడొచ్చు మనం నో క్యాష్ బోర్డు మనకు కనబడుతుంది. మరి నో క్యాష్ బోర్డు ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు వెళ్తున్నారు. ఒకసారి పబ్లిక్ని కూడా ఇక్కడ ఉన్నారు మాట్లాడిద్దాం. అన్న మీరు చెప్పండి, ఎక్కడెక్కడ తిరిగారు? బ్యాంకుల చుట్టూ తిరిగారా, ఏటీఎంల చుట్టూ? బ్యాంకులు బంద్ అని మీకు తెలుసా ఈరోజు? బంద్ అని తెలిసి ఏటీఎంలో దొరకతాయనుకున్నా దొరకలేదు. ఒక 20 ఏటీఎంలు చూసినాను, ఇప్పుడు వరకు దొరకలేదు. మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండా. బంద్ అని తెలుసు కదా, ముందే ఏమన్నా అమౌంట్ తీసుకుపెట్టుకునే ప్రయత్నం ఏం చేయలేదా? నేను చేయలేదు. అంటే ఇదివరకు బ్యాంకులు బంద్ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఒక రకంగా ఉండే దొరికేటివి, ఇప్పుడు దొరకట్లే. నేను పేమెంట్లు చేసేది ఉంటుంది, వాటి కోసం తిరుగుతున్నా. ఇప్పుడు వరకు ఏం దొరకలేదు. అంటే అడ్జస్ట్మెంట్ అంటే ఉన్న కాడికి సర్దుకొని పోవాల్సింది, ఇక లేనిది మనం ఏం చేస్తాం? మేడం మీరు చెప్పండి, ఈ ఏటీఎంకి వచ్చారు కదా, మరి ఏటీఎంలో నో క్యాష్ అని ఉంది, ఏమైనా ఏటీఎంస్ ఇంకా తిరిగారా? బ్యాంకులు బంద్ అని తెలుసా మీకు? 4 days బ్యాకే చెప్పారు మాకు, బంద్ అని చెప్పారు. కాబట్టి మేము హాస్టల్లో ఉంటాము, 2000 అట్లా ముందే తీసి పెట్టుకున్నాము, దాంతోనే అడ్జస్ట్ అవుతున్నాము. ఇంకా అవసరాలు ఉన్నాయి కానీ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. నాకు శాలరీ పడంగానే నేను ఒక 2-3 నేను తీసుకొని పెట్టుకున్నానండి, ఎందుకంటే ముందు జాగ్రత్త కోసము. ఇంతవరకు కూడా మనము ఒక 2-3 months బ్యాక్లో చూసాం కదా ఎంత ఇబ్బంది అయింది మనకు. అమౌంట్ ఏటీఎంలు బంద్ ప్లస్ బ్యాంకులలో క్యాష్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ముందు మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టంలో మనం ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం అట్లా, ఎందుకంటే ఇబ్బంది కాకుండా. మరి ఈ 3 రోజుల పాటు ఈ మనీ కష్టాలు ఇలాగే కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి. ఈ 3 రోజుల తర్వాత అయినా ఈ కష్టాలు ఏమైనా తీరుతాయా, వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ బానుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.